హలో ఫ్రెండ్స్, త్వరలోనే టూరిజం హబ్ గా మారబోతున్న సింగూర్లో వీకెండ్ విల్లాస్ మరియు రిసార్ట్స్ కోసం ఒక మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారా? అయితే ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గురించి వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ పేరు డాల్ఫిన్ రిసార్ట్స్ బై రాహుల్ ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 30 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న ప్లాట్ సైజెస్ 2 గుంటాస్, 3 గుంటాస్ మరియు 5 గుంటాస్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 192. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే 24/7 సెక్యూరిటీ, 40 ఫీట్ వైడ్ మెయిన్ రోడ్ అండ్ 30 ఫీట్ వైడ్ ఇంటర్నల్ రోడ్స్, హెర్బల్ గార్డెన్ స్పేసెస్, ఎవెన్యూ ట్రీ ప్లాంటేషన్స్, అవకాడో అండ్ మిక్స్డ్ ఫ్రూట్స్ ప్లాంటేషన్స్, స్ట్రీట్ లైట్స్ ఇన్ కామన్ ఏరియాస్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ప్రతి ప్లాట్ లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ మరియు మెడిసినల్ ప్లాంట్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆర్గానిక్ వెజిటబుల్ ప్లాంటేషన్ కూడా చేస్తారు. ప్రతి ప్లాట్ కి ఇండివిడ్యువల్ వాల్వ్స్ తో డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు. అలానే లార్జ్ ట్రీస్ తో ప్లాట్ బౌండరీస్ ని ఏర్పాటు చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో 2 years దాకా ఫార్మ్ మెయింటెనెన్స్ కూడా కంపెనీయే చూసుకుంటుంది. ఇవే కాకుండా 1 acre సైజ్ లో ఒక ఎక్సలెంట్ రిసార్ట్ ని కూడా ఈ ప్రాజెక్ట్ లో నిర్మించి ఇస్తారు. ఈ రిసార్ట్ లో అవుట్డోర్ పార్టీ లాన్, పూల్ సైడ్ లాంజ్, రెస్టారెంట్ అండ్ కేఫ్టేరియా, పెట్ ప్లే ఏరియా అండ్ పెట్ పూల్, స్విమ్మింగ్ పూల్ విత్ సీటింగ్ డెస్క్, సూట్ రూమ్స్, బోర్డ్ రూమ్స్, కిడ్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ జిమ్, యోగా అండ్ మెడిటేషన్ రూమ్స్ లాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇక్కడ నైట్ టైం స్టే చేయడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 6,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ కున్న బిగ్గెస్ట్ లొకేషన్ అడ్వాంటేజ్ సింగూరు ప్రాజెక్ట్. ఈ సింగూరు ప్రాజెక్ట్ మొత్తాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలని రీసెంట్ గా ప్రపోజ్ చేశారు. ఇందులో భాగంగా సింగూరు ప్రాజెక్ట్ లో ఉన్న ద్వీపాన్ని అభివృద్ధి చేసి అక్కడికి 50 సీట్ల కెపాసిటీ ఉన్న 2 బోట్లు నడిపేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుంది. అలానే ఈ ఐలాండ్ లో వాచ్ టవర్ పైన రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ల్యాండ్స్కేపింగ్ ని అభివృద్ధి చేయబోతున్నారు. ఇవే కాకుండా ప్రాజెక్ట్ కింది భాగంలో 29 ఎకరాల్లో 5 కోట్ల రూపాయలతో రెస్టారెంట్, 25 కాటేజెస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్, ల్యాండ్స్కేపింగ్ మరియు పార్కింగ్ ఉండేలాగా డెవలప్మెంట్స్ చేయబోతున్నారు. హైదరాబాద్ నుంచి సాటర్డే మరియు సండేస్ ఎవ్రీ వీకెండ్ టైం స్పెండ్ చేయడానికి చాలా మంది ఈ సింగూర్ ప్రాజెక్ట్ దగ్గరికి వస్తారు. ఈ ప్రాజెక్ట్ దగ్గరికి ఎవ్రీ 30 minutes కి ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వివరాలు మనం ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది డాల్ఫిన్ రిసార్ట్స్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్నది ముంబై హైవే. ఈ ముంబై హైవే పైన ఇది మియాపూర్, ఇది పటాన్చెరు, ఇది కంది, ఇది సంగారెడ్డి క్రాస్ రోడ్స్. అలానే ఇక్కడ మీరు చూస్తున్నది గచ్చిబౌలి. ఇక్కడ ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్న రోడ్డు నాందేడ్ వెళ్లే నేషనల్ హైవే 161. అలానే బ్లూ మరియు రెడ్ కలర్ లో ఉన్నది అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. సో మన ప్రాజెక్ట్ ఈ నాందేడ్ హైవే మీదకి వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే 15 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో పెద్దారెడ్డిపేట్ అనే విలేజ్ కి రీచ్ అవుతాము. ఈ విలేజ్ కి ఆనుకొని డాల్ఫిన్ రిసార్ట్స్ మరియు సింగూర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మియాపూర్ మరియు గచ్చిబౌలి దగ్గర నుంచి నాందేడ్ హైవే మీద గుండా డాల్ఫిన్ రిసార్ట్స్ దగ్గరికి రావడానికి 65 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మియాపూర్ దగ్గర ఉన్న మదీనాగూడ నుంచి సంగారెడ్డి క్రాస్ రోడ్స్ దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని 6 lane రోడ్డు లాగా వైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 lane నుంచి 6 lane లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నది ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి మనం 50 minutes లో డాల్ఫిన్ రిసార్ట్స్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ 3 దాటిన తర్వాత కంది కన్నా ముందు ఈ లొకేషన్ లో నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా ఒక రోడ్డును నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్. ఈ బటర్ఫ్లై జంక్షన్ డెఫినెట్ గా ముత్తంగి ORR ఎగ్జిట్ 3 లాగా పెద్ద కమర్షియల్ ఏరియా లాగా డెఫినెట్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ రోడ్డును దాటితే మనకి కంది దగ్గర ఇక్కడ IIT హైదరాబాద్ ఉంటుంది. ఇదే IIT కంది. ఇది 500+ acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. మనం ఈ నాందేడ్ హైవే మీద నుంచి వస్తే ఇక్కడ శివంపేట అనే ఒక ఏరియా ఉంది కదా. ఈ శివంపేట దగ్గర నుంచి మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. ఇక్కడ నుంచి మనం 25 minutes లో డాల్ఫిన్ రిసార్ట్స్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఈ శివంపేట దాటిన తర్వాత మనకి ఇక్కడ టోల్ గేట్ వస్తుంది. ఈ టోల్ గేట్ దాటంగానే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్ లో ఈ లొకేషన్ లో JNTU ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నదే ఈ నేషనల్ హైవే 161 మీద ఉన్న టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటంగానే లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్డులోకి వెళ్ళాలి మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వడానికి. ఈ టోల్ గేట్ దగ్గర నుంచి సింగూర్ ప్రాజెక్ట్ దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని సింగూర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో భాగంగా 4 lane రోడ్ లాగా వైడ్ చేస్తారు.
సో ఈ లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం 15 మినిట్స్ లో డాల్ఫిన్ రిసార్ట్స్ దగ్గరికి రీచ్ అవుతాము. ఈ సింగూర్ ప్రాజెక్ట్ దగ్గరికి ఈ నాందేడ్ హైవే రూటే కాకుండా ఈ కంది దాటిన తర్వాత ఉన్న సంగారెడ్డి మరియు సదాశివపేట దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు. సంగారెడ్డి దగ్గర నుంచి ఇటువైపు నుంచి వెళ్తే 35 km డిస్టెన్స్ ఉంటుంది. అలానే సదాశివపేట దగ్గర నుంచి 20 km డిస్టెన్స్ ఉంటుంది. ఇటు నుంచి వెళ్లే రూట్ లో హరిత లేక్ వ్యూ రిసార్ట్ కూడా ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.